నమస్కారం. ఎంజీబీఎస్ ఎందుకు మునిగిపోయింది? మూసారాంబాగ్ బ్రిడ్జ్ ఎందుకు అంత పెద్ద ఎత్తున 10 ఫీట్ల ఎత్తులో నీళ్ళు అక్కడ ఎందుకు పారినాయి? ఇవన్నిటి విషయంలో ఏమైనా కుట్రకోణం ఉందా, లేకపోతే ప్రభుత్వ అశ్రద్ధ ఉందా? వర్షాలు ఎప్పుడు పడుతుంటాయి, కానీ ఇంత పెద్ద ఎత్తున వరదలు రావడానికి, మూసీ నది వరదలు రావడానికి కారణం ఏంటి? నిన్నంతా పెద్ద వర్షాలు లేవు హైదరాబాద్లో, మొన్న పడ్డాయి. కానీ ఒకేసారి ఇటు హిమాయత్ సాగర్, అటు గండిపేట నుండి నీళ్లు విడవడం అనేది పెద్ద ప్రమాదానికి కారణమైందని చాలామంది విమర్శిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం తెలియాలంటే, స్పష్టంగా అక్కడ ఏవైతే ఈ నీటి విడుదల లెక్కల్ని ఆ ప్రాజెక్టుల నిర్వాహకులు ఇంజనీర్లు బయటపెట్టాలనే అవసరం ఉందని నేను అంటున్నాను. సమగ్ర విచారణ కూడా జరపాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా కొంత ఖాళీ రిజర్వాయర్లు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండగానే వాటిని నీళ్లు మిగతా మెల్లమెల్ల ఖాళీ చేస్తుంటారు. పైనుంచి ఎన్ని క్యూసెక్కుల వరదలు వస్తుంది, మన కిందికి ఎన్ని క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలి, బ్యాలెన్స్ చేస్తూ వర్షాలు ఆగిపోయిన తర్వాత అప్పుడు మొత్తం గేట్లు కట్టేసి మిగతా అన్నింటినీ కూడా నీళ్లు వచ్చి మళ్ళీ ఫుల్ ట్యాంక్ లెవెల్కు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇది జనరల్గా అన్ని ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్నది. ఇంజనీర్లు అక్కడ రాత్రింబగళ్ళు కాపలా ఉండి వాళ్ళు 3 షిఫ్ట్లో పనిచేస్తూ ఈ వరద అంటే ఫ్లడ్ మేనేజ్మెంట్ని చేస్తుంటారు. రెండవది, కిందికి నీళ్లు విడుస్తున్నప్పుడు హెచ్చరికలు కూడా చేస్తారు. అంటే ఏ లెవెల్లో నీళ్ళు వస్తాయి. మూసారాంబాగ్ బ్రిడ్జ్ మీద మాత్రం నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడు అంత పెద్ద ఎత్తున నీళ్లు పైనుంచి పోవడం చూడలేదు. నేనైతే ఫీటు 2 ఫీట్లు పోతాయి, కానీ 10 ఫీట్లు 6 ఫీట్లు 8 ఫీట్లు పోయిన సందర్భాన్ని చూడలేదు. మనం 10 అంటున్నారు, 12 అంటున్నారు, ఏ కొలతలు తప్పైనా గంటల్లో కంటే ఎక్కువ నీళ్ళు వచ్చినాయి. అది గమనించాలి కదా మనం. దీనికి కారణం ఏంటంటే, ఒక రకంగా కుట్రకోణం ఉందేమో అని ఎందుకు అంటున్నానంటే, రేపు పొద్దున మూసీ నది పక్కన ఆవాసాలు ఉంటే మీకు ఇట్లా కొట్టుకపోతారని చెప్పడం కోసం ఒక ప్రయోగం చేశారా అనేది ఒకటి. రెండవది, ఏమి అధికారులు మాత్రమే తప్పు చేశారు, ఇవేమీ తెలియదు, కుట్రకోణం లేదు అంటే అధికారులు శిక్షించాలి కదా. ఆ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎవరు చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, అప్రమత్తంగా ప్రజలను కనీసం ఒక 4 గంటల ముందు హెచ్చరించే ప్రయత్నం చేయాలన్నా చేయొద్దా? ఒకేసారి క్లౌడ్ బరస్ట్ అయ్యి వికారాబాద్ అడవుల్లో కానీ ఇటు చేవెళ్ళది కానీ మూసీ ఈశాన్యాలు రెండు కలవక ముందే వేరువేరుగా నిజాం, అప్పుడు 6వ నిజాం కట్టించిన 2 చిన్న 3 టీఎంసీ లోపే 2 కూడా. అటు గండిపేట కానీ ఇటు మధ్య హిమాయత్ సాగర్ కానీ 2 నుంచి 3 టీఎంసీల మధ్యన చాలా చిన్నవి అవి ఒక రకం చూస్తే. అటువంటి దాన్ని కూడా మేనేజ్ చేయలేకపోతే ఎందుకున్నారు? పెద్ద పెద్ద ప్రాజెక్టుల మేనేజ్మెంట్లో ఇంత శ్రద్ధ వహిస్తూ ఈ చిన్న ప్రాజెక్టుల విషయంలో ఎందుకు అశ్రద్ధ వహిస్తున్నారని సమస్య కదా. నిజాం కాలంలో కట్టింది అవి 1820 నుంచి 27 వరకు మొత్తం ఆ 2 నిర్మాణాలు. ఉస్మాన్ సాగర్ అంటే గండిపేట మూసీ నది మీద, మన హిమాయత్ సాగర్ అంటే ఈశా నది మీద మనకు మన హిమాయత్ సాగర్ది మనకు ఈ 2 ఆనకట్టలు కట్టించారు. ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య దాన్ని ప్లాన్ చేశారు. ఆనాడు మూసీ నది 1908లో వరదలు వస్తే ఆ వరదల నివారణకు ఏం చేయాలో చాలా ముందు జాగ్రత్తగా ఆలోచించి 2 జలాశయాలు, జంట జలాశయాలు, మళ్ళీ అంతకుముందు హుస్సేన్ సాగర్ నీళ్ళు వాడుకునే మనం సరిపోకపోతే ఆ రెండింటిని కట్టుకుని మంచినీళ్ళకి వాడుకున్నాం. గండిపేట నీళ్ళు అంటే ఒక 100 జబ్బులకు ఒక రకంగా మంచినీళ్ళు అనే ఒక మాట ఉండేది. మనకు వికారాబాద్ హవా ఎట్లానో చాలా లాకోమర్దంకి దవా అని చెప్పి ఎట్లా ఉండేనో ఇవన్నీ కూడా ఇట్లా అంటున్నాను. కనుక దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ వరదలకు కారణం వర్షాలు ఆకస్మికంగా వచ్చినవి కావు, ఇది మానవ సృష్టి అని ఒక మాట వస్తున్నది. దీని మీద ఎంక్వైరీ చేసి చెప్పాలి. నేను ప్రభుత్వం మీద నింద వేయడం లేదు, కానీ అంటున్న మాటకు మనము ఏదైతే ప్రజల నుంచి విమర్శలు వస్తున్న దానికి, ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి విమర్శ వస్తున్న దానికి రాజకీయమా, వరదలో బురద రాజకీయాలు చేయొద్దు. నేను స్పష్టంగా చెప్తున్నా. ఎవరైనా సరే, ప్రభుత్వం కాంగ్రెస్ ఉండని, తెలుగుదేశం ఉండని, రేపొద్దున మన బీఆర్ఎస్ రాని, లేకపోతే బీజేపీ రాని, ఎవరైనా సరే వరదలో బురద రాజకీయాలు చేయొద్దు. కానీ రాజకీయాలు ఉన్నప్పుడు మాత్రం మాట్లాడాల్సి వస్తుంది కదా. ఇవాళ ఇంత ఆకస్మికంగా వరదలు రావడానికి పైనుంచి వరద వెంటనే నీళ్ళు వచ్చినాయి అయితే కావు, ఆల్రెడీ వస్తున్నాయి. ఇప్పటిదాకా ఖాళీ వండుకుంటూ మెల్లమెల్లగా విడుస్తూ ఒకేసారి వచ్చినప్పుడు వరద మేనేజ్మెంట్ చేయడానికి ఇంజనీర్లు అక్కడ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చూస్తారు కదా, అది విఫలమైందని నేను అంటున్నాను. దానికి ప్రధానమైన కారణం ఎవరో దాన్ని విచారించాలి, లేకపోతే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇవాళ చనిపోయింది 2 కావచ్చు, కానీ ఆస్తి నష్టం చాలా జరిగింది. ఇంత పెద్ద ఎత్తున వరదలు ఎప్పుడు రాలేదు. మరి మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఇళ్ళు మునగలేదు కదా. మహా అయితే 1/2 ఫీట్ నీళ్ళు వస్తాయి, కానీ ఇంత పెద్ద ఎత్తున నీళ్లు అటుపక్క ఇటుపక్క రాలేదు. కనుక అన్ని బ్రిడ్జిల మీదకి పొంగిపోరలేదు. అంటే మూసీ ప్రక్షాళన అనే పేరు మీద ఇవాళ ప్రజలను ముంచితేనే రేపు పొద్దున ప్రజలు చెప్పినట్టు వింటారు, అక్కడి నుంచి పోతారనే కుట్రకోణం దాగింది ప్రతిపక్షం డైరెక్ట్గా ఆరోపిస్తున్నది, అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ. మరి ఈ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే కదా. ఎవరుంటే వాళ్ళు కాసే చెట్టుకు రాళ్ళు పడతాయి. కనుక వీళ్ళు దానికి బాధ్యత వహించాలి కదా. అందుకని ఈ మూసీ నదికి వరదలు రావడానికి ఆ 2 ప్రాజెక్టుల నుంచి, 2 చిన్న డ్యాముల నుంచి మరి ఎలాంటి
తప్పిదం జరిగింది. నీళ్ల విడుదలలో కానీ అప్రమత్తం ఎందుకు చేయలేదు ప్రజలు అప్రమత్తం చేయకపోతే పిల్లాది మేర అప్పటికప్పుడు ఇల్లు విడిచిపెట్టి మరి శిబిరాలకు ఎందుకు పోవాల్సి వచ్చింది, అప్పటికప్పుడు అధికారులు ఎందుకు చర్య తీసుకున్నారు, అంతకుముందు ఎందుకు చెప్పలేదని సమస్య వస్తుంది. హైడ్రా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుంది కదా, మరి రంగనాథ్ గారు కూడా ఏం చేసిండ్రు? హైడ్రా కూడా హెచ్చరించాలి కదా. మొదలేమో అక్కడ ఇంజనీర్ బాధ్యత, రెండోది హైడ్రా వీళ్ళ బాధ్యత కదా. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం కూడా కనపడుతుంది. ఇందులో ఈ మూడు విషయాల పట్ల సమగ్ర విచారణ జరిపి నిజం మిగుదల్చాలి. ఎవరు తప్పైతే వాళ్ళు శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక ముందు జరగకుండా ఉండాలంటే ఈ పొరపాటుకు బాధ్యులు ఎవరో తేల్చాల్సిన అవసరం ఉందిగా. ఈ పాపానికి బాధ్యులు, ఈ తప్పుకి ఎవరు బాధ్యులు తెలిస్తే రేపొద్దున వాళ్ళకి శిక్ష విధిస్తే రేపు ముందు ఇట్లాంటివి జరగకుండా ఉంటే అప్రమత్తంగా ఉంటారు. ప్రజల ప్రాణాలు లెక్కలోకి తీసుకుంటారు, ప్రజల ఆస్తులను కూడా లెక్కలోకి తీసుకుంటారు. అట్లానే ఇటువంటి వరదల వల్ల రేపు వచ్చే పరిణామాలు ఊహించి కొంచెం జాగ్రత్తగా ఉంటారు. రెండోది ఏంటంటే మూసీ ప్రక్షాళనకు దీనికి ఏమైనా రాజకీయ లింక్ ఏమైనా ఉందా కూడా ఆలోచన చేయాలి. లేకపోతే ఏమైందంటే రేపు మూసీ ప్రక్షాళన ముందుకు వచ్చినప్పుడల్లా ఇటువంటి పాయింట్ ముందుకు వస్తుంది. కనుక ప్రభుత్వం దీని సమగ్ర విచారణ జరిపి దోషులు ఎవరో తేల్చాలి. లేదు మానవ తప్పిదం కాదు ప్రకృతి వైపరీత్యం అంటే దాన్ని కూడా తేల్చడం నష్టమేం లేదు. అధికారులదే తప్పని మనం ఇప్పుడే శిక్ష విధించి మనం కోరతలేం. కానీ రేపు పొద్దున ఈ రెండింటిలో ఏది అధికారుల తప్పిదమా ప్రకృతి వైపరీత్యమా, ఈ రెండింటి మధ్యన ప్రకృతి శాపమా పాలకుల పాపమా తేల్చాల్సిన బాధ్యత మాత్రం ఈ ప్రభుత్వం మీద ఉన్నది.